హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ఈరోజు వీడియోలో చాక్లెట్ స్పాంజ్ కేక్ అండి. చాలా బాగుంటుంది. అలాగే చాలా జాగ్రత్తగా చేసి ఈ వీడియోలో చూపించారు మీకు. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చెప్పిన కొలతల్లో వేసుకుంటే చాలా బాగా వస్తుందండి కేక్ అనేది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ చాక్లెట్ స్పాంజ్ కేక్ కోసం అండి మనం ఇక్కడ 2 ఎగ్స్ అయితే తీసుకున్నాము. వీటిని మనం ఒక బీటర్ తీసుకొని దాంతో బీట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు పంచదార పొడి వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 ఎగ్స్కి 1 కప్పు పంచదార పొడి అయితే వాడుతున్నాను. ఇలా పంచదారను కొద్ది కొద్దిగా వేసుకొని మనం బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో చాక్లెట్ సిరప్ మిల్క్ అండి, ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు బీట్ చేసుకుంటే మనకి చాక్లెట్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే తీసుకుందామండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. 1/2 కప్పు వేసుకోవాలి. ఇలా ఒకసారి బీట్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు మిల్క్ వేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. మీరు ఈ కప్పుకి సమానంగా చేసి మైదా పిండి వేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ అండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసానండి. ఇప్పుడు ఇలా జల్లించుకుందాం. మీరు ఏ కేక్ చేసుకున్నా ఇలా ఒకసారి జల్లించుకుంటే కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, చాక్లెట్ కేక్ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదండి. మీ చేతులతో మీ పిల్లలకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా బాగా సంతోషిస్తారు. ఇప్పుడు ఇందులో ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఒక స్పాచులా అయితే తీసుకోండి, దాంతో అయితే బాగా వస్తుంది. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకొని అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తున్నాయి కదండి. చక్కగా మనం ఇలా కేకులు తయారు చేసుకొని పిల్లలకు పెడితే చాలా బాగా తింటారండి వాళ్ళు. అలాగే వాళ్ళకి కొంచెం ఆరోగ్యంగా మనం పెట్టినట్టయితే ఉంటుందండి. ఇప్పుడు కేక్ టిన్ అయితే తీసుకున్నాను. అందులో బటర్ పేపర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇందులో కేక్ బ్యాటర్ అయితే వేసేసుకుందామండి. ఫ్రెండ్స్, మీరు కేక్ ఎప్పుడు చేసుకున్నా ఇలా మనకి కేక్ బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలండి. అలాగే కొన్ని కేకులు అయితే కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాల్సి వస్తుంది. కానీ ఈ కేక్ అయితే ఇలా కలుపుకోవాలి. ఒక్కొక్క కేక్కి ఒక్కొక్క మోడల్ అయితే ఉంటుందండి. ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నె, మందపాటి గిన్నె అయితే పెట్టుకొని అందులో లోపల స్టాండ్ పెట్టుకొని ఫ్రీ హీట్ అయితే 10 మినిట్స్ చేసుకోవాలండి. తర్వాత మనం ఈ కేక్ టిన్ అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఫస్ట్ అయితే మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఇందులో మధ్యలో ఒక్కసారి ఒక పావు గంట తర్వాత ఒక్కసారి మూత తీసండి. పైన ఇలా చాక్లెట్ చిప్స్ అయితే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 35 నుంచి 40 నిమిషాల దాకా బేక్ చేసుకోండి. ఫ్రెండ్స్, కేక్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఒకసారి చాక్ తడుపుకొని ఇలా చూపిస్తాను. ఇలా చాక్ అయితే ఏమీ అంటుకోకుండా చాక్ వస్తే కనుక కేక్ ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని చల్లారబెట్టుకుందాం. ఫ్రెండ్స్, పూర్తిగా చల్లారిన తర్వాత కేకు అంచులైతే ఇలా మనం ఖాళీ చేసుకోవాలండి. ఇప్పుడు కేకుని బోర్లించుకోవాలి. కేక్ మీద ఒక ప్లేట్ పెట్టి తిరగేసుకుందామండి. ఇలా లైట్గా ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది ఊడి ప్లేట్లోకి పడుతుంది. చూడండి, వచ్చేసింది. పైన బటర్ పేపర్ అయితే తీసేసుకుందాం. ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో.
మీకు పీస్ కూడా కోసి చూపిస్తాను చూడండి. ఏంటి పిల్లలు నోరు ఊరుతుందా? అయితే మీ మమ్మీని చేయమని అడగండి. ఒక్కసారి ఈ వీడియోలో చూపించినట్లు చేసి మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంతే సింపుల్గా ఈ న్యూ ఇయర్కి మీరు చేసుకొని మీ పిల్లలకి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.